Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం కంచి యూనివర్సిటీ గురించి చూద్దాం. డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అసలు ఎస్సీ, ఎస్వి, ఎంవి అంటే ఏంటి? శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ. ఇది ఎక్కడుంది? కాంచీపురంలో ఉంది, తమిళనాడు. ఈ కాలేజ్ గురించి చూద్దాం. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంత ఫీజు ఉంది, ఏ బ్రాంచ్ కి ఎంత పర్సెంటేజ్ వస్తే ఎంత ఫీజు ఛార్జ్ చేస్తున్నారు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్సెస్ లో ఎంత ఫీజు ఉందో చెక్ చేద్దాం. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సిఎస్సి ఐఓటీలో చూద్దాం. 90% కంటే మీకు అబవ్ వస్తే గనక మీకు ట్యూషన్ ఫీజు అనేది ₹1,00,000గా ఉంది. 75 నుంచి 89.9 గనక మీకు ఇంటర్లో పర్సెంటేజ్ వస్తే మీకు ₹1,30,000 ఛార్జ్ చేస్తారు. 60 నుంచి 74.9% గనక ఉంటే ₹1,50,000. ఎవరికైనా 60% లోపు గనక మీకు పర్సెంటేజ్ వస్తే ₹1,90,000 ప్రతి సంవత్సరం మీరు ట్యూషన్ ఫీజు పే చేయాలి. ఇక వేరే బ్రాంచెస్ గురించి చూద్దాం. ఈసీఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ సెన్సార్ టెక్నాలజీ, ఈసీఈ ఎలక్ట్రికల్ వెహికల్, ఈసీఈ రోబోటిక్స్లో ఎవరైనా బీటెక్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంత ట్యూషన్ ఫీజు పే చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 90% కంటే ఎక్కువ గనక మీకు ఇంటర్లో పర్సెంటేజ్ వస్తే మీరు ₹1,00,000 పే చేయాలి. 75 నుంచి 89.9 గనక వస్తే ₹1,10,000. 60% నుంచి 74.9% గనక మీకు ఇంటర్లో వస్తే ₹1,20,000. బిలో 60% అయితే గనక ₹1,70,000 మీరు ప్రతి సంవత్సరం ఫీజుగా పే చేయాల్సిన అవసరం ఉంది. ఇక మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ లో చేయాలి అనుకున్నా, మెకాట్రానిక్స్, రోబోటిక్స్ లో చేయాలన్నా, సివిల్ స్ట్రక్చర్ లో చేయాలన్నా, ఈఐఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గనక మీరు బీటెక్ చేయాలి అనుకుంటే కంచి డీమ్డ్ టు బి యూనివర్సిటీలో మీకు ప్రతి సంవత్సరం ఎంత ట్యూషన్ ఫీజు ఉంది చెప్తాను. మీకు 60% అండ్ అబవ్ గనక వస్తే ₹60,000. బిలో 60% వస్తే గనక ₹1,20,000 మీరు ఫీజు పే చేయాలి. ఇతర కోర్సెస్ చూద్దాం. లేటరల్ ఎంట్రీస్ వాళ్ళకి ఫీజు ఎలా ఉంది? సిఎస్సి, ఈసీఈ, ఐటీ బ్రాంచ్ లో అబవ్ 70% గనక మీకు వస్తే ₹80,000. 50 నుంచి 70% కనుక వస్తే ₹1,20,000 మీరు ఫస్ట్ ఇయర్ పే చేయాల్సిన ఫీజు. ఇదే ప్రతి సంవత్సరం పే చేయాలండి, 4 years కూడా. లాటరల్ ఎంట్రీస్ ఇన్ ఈఈఈ, మెకానికల్, సివిల్, ఈఐఈలో చూద్దాం. అబవ్ ఎవరికైతే 70% కంటే ఎక్కువ వస్తే వాళ్ళు ₹60,000 పే చేయాలి. 50 నుంచి 70% కనుక వస్తే ₹1,20,000 పే చేయాలి. ఎవరైతే బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో, బీబీఏ చేయాలనుకుంటున్న వాళ్ళకి ₹50,000, ఎంబీఏ చేయాలనుకుంటున్న వాళ్ళు ₹1,25,000, ఎంసీఏ చేయాలనుకుంటే ₹61,000 మీరు ట్యూషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక అడ్మిషన్ ప్రాసెస్కి, ల్యాబ్కి, కెరీర్ డెవలప్మెంట్ ఫీజు కింద వాళ్ళు ₹25,000 ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్. అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి ₹85,000. దీంట్లో మీరు ఎవరైనా కూడా చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. డీమ్డ్ టు బి యూనివర్సిటీ కంచి. ఇది మనకి తమిళనాడులో ఉంది, కాంచీపురంలో. మీకు ఈ కాలేజ్లో కనుక అడ్మిషన్స్ కావాలి అంటే Edu9 కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. ఇంకా కెరియర్కి సంబంధించి లేదంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన Edu9 కెరియర్ గైడెన్స్ సపోర్ట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.